రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన దేశం తరఫు నుంచి పాకిస్తాన్లో దురంధర్ యాక్షన్ నడుస్తోందని చెప్పి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా భారతదేశంలో రివర్స్ దురంధర్ యాక్షన్ని చేస్తోందా? మన దేశంలో కూడాను అనేక చోట్ల ఉగ్రవాద సెల్స్ని క్రియేట్ చేయటము, ఉగ్రవాదం వైపు యువకుల్ని నడిపించటము, గోడ మీద రాతల దగ్గర నుంచి బాంబు పేలుళ్ల దాకా వివిధ కార్యక్రమాల ద్వారా ఆయుధాలను అందించి డ్రగ్స్ వ్యాపారం చేయించి వాళ్ళని నెమ్మదిగా నేరపూరిత ప్రపంచంలోకి లాగి ఇండియాలో కూడాను ఆ రకమైనటువంటి యాక్షన్స్ చేసే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా? ఇంటెలిజెన్స్ వర్గాలు, ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజంని అధ్యయనం చేసేటటువంటి వర్గాలు అవునని అంటున్నాయి. ఇటీవల కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడాను ఆయా రాష్ట్రాల్లో మామూలు క్రైమ్ స్టోరీస్ లాగా జరిగినాయి. కానీ వీటన్నిటి వెనుక ఒక కామన్ పాయింట్ ఉంది. ఉదాహరణకి మే 24వ తారీఖున అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోలీస్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి జోగా సింగ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అతని మీద దాడి జరిగింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గర వెపన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా వీళ్ళు అనేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువకులను మతోన్మాద ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారు. వాళ్ళిద్దరి పేరు అదీబ్ జాట్, అజ్మల్ గుజ్జర్. ఆ తరువాత గత సంవత్సరం నవంబర్లో హర్యానాలోని సిర్సాలో ఉన్నటువంటి విమెన్స్ పోలీస్ స్టేషన్ మీద గ్రెనేడ్ దాడి జరిగింది. దీనిలో ఎవరు గాయపడలేదు. కానీ దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్లో పాకిస్తాన్కి చెందినటువంటి షెహజాద్ భట్టి అనేటటువంటి పేరు, మరి సుహైల్ ఆనంద్ అనేటటువంటి పేరు, సుహైల్ అహ్మద్ అనేటటువంటి పేరు వచ్చాయి. దీంతో పాటు స్థానికంగా సహకరించిన వాళ్ళ పేర్లో ధీరజ్ అలియాస్ ధీరు, వికాస్ అలియాస్ విక్కీ, సందీప్ అలియాస్ డైమర్, సుశీల్ అలియాస్ సిల్లు, మహమ్మద్ సిజాన్, అదేవిధంగా ఘాజీ గుర్జంత్ సింగ్, వీళ్ళ పేర్లు కూడా వచ్చాయి. ఆ తరువాత ఈ సంవత్సరం ఏప్రిల్లో, అంటే 2 నెలల క్రితము, మనం మేలో ఉన్నాము, ఏప్రిల్లో రాజ్వీర్ అండ్ వివేక్ బంజారా వీళ్ళిద్దరిని ఢిల్లీలో ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతుండగా వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో వివేక్ బంజారాని గ్వాలియర్లో అరెస్ట్ చేశారు. అదేవిధంగా రాజ్వీర్ని ఢిల్లీలోని సరాయ్ కాలేఖాన్ దగ్గర అరెస్ట్ చేశారు. వీళ్ళని అడిగినప్పుడు కూడా ఒకే పేరు, వాళ్ళందరినీ ప్రేరేపించిన వ్యక్తిగా ఒక పేరే వినిపించింది. ఆ తరువాత గుర్దాస్పూర్లో కూడాను అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పోలీసుల పైన కాల్పులు జరిగినాయి. పోలీసులు గాయపడ్డారు. 2 పోలీసులు చనిపోయారు. ఒకతని పేరు గుర్నామ్ సింగ్, ఇంకొకతను హోంగార్డ్, అతని పేరు అశోక్ కుమార్. ఈ సంఘటనలన్నిటినీ పరిశీలిస్తే ఈ సంఘటనల్లో మొత్తము కుట్ర వెనుక ఒక వ్యక్తి పేరు వినిపిస్తుంది. నేరగాళ్లు వేరువేరు వ్యక్తులై ఉండవచ్చును, ఆపరేషన్స్ చేసిన వాళ్ళు వేరువేరు వ్యక్తులై ఉండవచ్చును, కానీ తెర వెనుక ఒక పేరే వినిపిస్తోంది. అదేవిధంగా మార్చ్ 2024లో 2 ఏళ్ల క్రితము పంజాబ్లో ఒక యూట్యూబర్ ఉన్నారు, అతని పేరు రోజర్ సంధు. అతని ఇంటి ముందు కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల వెనక కూడాను ఇదే పేరు వినిపించింది. అంటే 2024 నుంచి ఈ పేరుని మన ఇంటెలిజెన్స్ సంస్థలు ట్రాక్ చేస్తున్నాయి. ఆ పేరు షెహజాద్ భట్టి. షెహజాద్ భట్టి పాకిస్తానీ వెర్షన్ ఆఫ్ దురంధర్. అయితే షెహజాద్ భట్టి భారతదేశంలో అడుగు పెట్టలేదు, భారతదేశంలో ప్రయాణించలేదు, భారతదేశంలో ఎవరి దగ్గర ఎక్కడ కూడాను డైరెక్ట్గా ఎవరిని కలుసుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియా ద్వారా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన కలుస్తున్నాడు, రిక్రూట్ చేస్తున్నాడు. 17 దేశాల్లో 300 మంది కార్యకర్తల్ని తయారు చేసుకున్నాడు. వీళ్ళ ద్వారా దేశ విదేశాల్లో, టర్కీ నుంచి మొదలు పెట్టి భారతదేశం దాకా అన్ని చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు. అతను ఉండేది మాత్రం కరాచీలో. ఈ షెహజాద్ భట్టి పేరు పదే వినిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా సిద్దిక్ హత్య జరిగింది
గుర్తుండే ఉంటుంది. ఆ హత్యలో పాల్పడ్డటువంటి కీలకమైన కుట్రదారుడు జిషాన్ అఖ్తర్ని మన దేశం దాటించి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లిన వాళ్ళ పేర్లు జాబితాని పరిశీలిస్తే అందులో మొదటి పేరు షెహజాద్ భట్టి. పాకిస్తాన్లో మాఫియా డాన్గా ఉంటున్నటువంటి ఈ షెహజాద్ భట్టి మన దేశంలో సిర్సా నుంచి అమృత్సర్ దాకా, గుర్దాస్పూర్ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా, ఢిల్లీ నుంచి ఏకంగా గ్వాలియర్ దాకా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసి ఈ దేశంలో సోషల్ మీడియా ద్వారా ఆందోళన భయాందోళనలు సృష్టించటము, పోలీసుల్ని టార్గెట్ చేయటం ద్వారా లా అండ్ ఆర్డర్ వ్యవస్థని సవాలు చేయటము, ఆ వీడియోలకి వైడ్ సర్క్యులేషన్ చాలా ప్రచారం ఇచ్చి వాటిని వైరల్ చేయటం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేలా చేయటము, ఆ తరువాత గోడల మీద రాతల ద్వారా ప్రజల్లో ఏదో జరగబోతుందన్నటువంటి ఒక ఉత్పాతాన్ని సృష్టించడం, ఇదంతా కూడా షెహజాద్ భట్టి భారత్లో అడుగు పెట్టకుండానే 2024 నుంచి చేస్తూ వచ్చాడు. ఈ వీడియోలన్నీ కూడా ఇతనికి డ్రగ్స్ వ్యాపారంతో కూడా సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ సంబంధించిన వీటితోటి కూడా గ్యాంగ్స్తో కూడా సంబంధం ఉందన్నది ఇప్పుడు బయటకు వస్తోంది. ఈ ఒక్క వ్యక్తి పాకిస్తాన్లో ఉండి అప్పుడప్పుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి ఆపరేట్ చేసి మొత్తం మీద భారతదేశం అంతా కూడాను ఉత్పాతం సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. సో ఇది పాకిస్తానీ వెర్షన్ ఆఫ్ దురంధర్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇతను ఒక సంస్థ పేరిట ఇదంతా చేస్తున్నాడు. దాని పేరు తెహ్రీక్ తాలిబాన్ హిందుస్థాన్. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పేరు విన్నాం. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు తయారు చేసి ప్రోత్సహించి ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ పైన దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇతను తెహ్రీక్ తాలిబాన్ హిందుస్థాన్ పేరిట ఈ సంస్థని స్థాపించడం ద్వారా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి, తెహ్రీక్ తాలిబాన్ హిందుస్థాన్కి మధ్య సంబంధాలు ఉన్నాయేమో అన్నటువంటి భ్రమను కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి సంబంధం లేదు. అది షరియా చట్టం తీసుకొస్తుంది. ఈ సంస్థ ఉగ్రవాదం ద్వారా భయోత్పాతాల్ని సృష్టించేందుకు దేశమంతా వివిఐపీలను హత్య చేయటం దగ్గర నుంచి మతోన్మాదాన్ని సోషల్ మీడియా ద్వారా పెంచడం, ఇదంతా కూడా టీటీహెచ్ లక్ష్యం. ఏ సంఘటన జరిగినా దాని వెనుక టీటీహెచ్ ఉంది అన్నటువంటి స్టేట్మెంట్లు జారీ అవుతుంది. హర్యానాలో గుర్దాస్పూర్లో, సిర్సాలో, గుర్దాస్పూర్లో, అమృత్సర్లో జరిగిన సంఘటనలకి టీటీహెచ్ తెహ్రీక్ తాలిబాన్ హిందుస్థాన్ పేరిట స్టేట్మెంట్లు జారీ అయ్యాయి. నిజానికి ఇది ఇటువంటి సంస్థ ఏమీ లేదు, కానీ ఈ సంస్థ షెహజాద్ భట్టి ప్లానింగ్లో ఉంది. అతను స్టేట్మెంట్స్ ఈ పేరిట ఇప్పిస్తున్నాడు. కాబట్టి ఈ నెట్వర్క్ రానున్న రోజుల్లో భారతదేశంలో డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా లష్కర్, హిజ్బుల్ వంటి ఉగ్రవాద సంస్థలు, అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలుగా ముద్రపడ్డ సంస్థలతో సంబంధం లేకుండా ఈ షెహజాద్ భట్టి యొక్క తెహ్రీక్ తాలిబాన్ హిందుస్థాన్ అనే సంస్థ ద్వారా దేశంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. గతంలో ఇండియన్ ముజాహిదీన్ పేరు ఇండియన్, దానికి పనిచేసిన వాళ్ళు ఇండియన్స్, కానీ దానికి కీ ఇచ్చి నడిపించిన వాడు పాకిస్తాన్లో ఉన్నాడు. సరిగ్గా అలాంటిదే మళ్ళీ ఇప్పుడు రెండవసారి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే అన్ని చోట్ల కూడాను ఈ షెహజాద్ భట్టి కామన్ ఎలిమెంట్, కుట్ర చేయడంలో, ప్లానింగ్ చేయడంలో, డబ్బులు పంపడంలో, గ్రూపులు కట్టడంలో, యాక్షన్స్ విధ్వంసానికి పాల్పడటంలో ఈ షెహజాద్ భట్టి అనే మాఫియా డాన్ పాకిస్తాన్లో ఉన్న వ్యక్తి అన్ని చోట్ల కామన్గా ఉన్నాడు. పాకిస్తాన్ వర్షన్ ఆఫ్ దురంధర్. ఏదో ఒక రోజు అజ్ఞాత బందూకుదారులు వెళ్ళి షెహజాద్ భట్టిని కూడా లేపేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది దురంధర్ వర్సెస్ నకిలీ దురంధర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.